ఏపీని అభివృద్ధి పదంలో నడిపిస్తూనే సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఆదాయం పెంచే మార్గాలు చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు సీమలో కరువుని తరిమేసే ప్రయత్నాలు చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ఉదయం హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి సున్నిపెంటకు వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం వెళ్లారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శబరి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. మల్లన్న ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు బాబు. దర్శనం అనంతరం చంద్రబాబుకు ఆలయ పండితులు తీర్థ ప్రసాదాలందజేసి వేద ఆశీర్వచనం అందించారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతిచ్చి ప్రత్యేక పూజలు చేశారు చంద్రబాబు. అక్కడి నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్లారు. మడకశిర మండలం గుండుమల గ్రామానికి చెందిన రామన్నకి స్వయంగా పెన్షన్ అందించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రామన్న కుమారులు కాళ్లు మొక్కగా చంద్రబాబు వద్దని వారించారు. మీరు కాళ్లు మొక్కితే నేను కూడా అదే పని చేయాల్సి ఉంటుంది అంటూ సున్నితంగా తిరస్కరించారు సీఎం. నువ్వు పట్టుకుని నేను కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వేనా కొడుక కాళ్ళు దండ పెట్టి మానేయాలి. గుండుమల గ్రామమంతా కలియ తిరిగారు చంద్రబాబు. బాగున్నారా అంటూ మహిళల్ని ఆప్యాయంగా పలకరించారు. మల్బరీ రైతు రంగనాథ్ తోటతో పాటు మల్బరీ పంటని సీఎం పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. సంపద సృష్టించి దాన్ని ప్రజలకు పంచుతామని చెప్పారు చంద్రబాబు. సీమలో కరవు లేకుండా చేయడమే తమ సంకల్పమన్నారు. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఆలోచించేవారు, నీళ్ళిస్తే బంగారు పండించే రైతాంగం ఈ అనంతపురం జిల్లాలో ఉంది. ఒకప్పుడు రాళ్లసీమగా చేశారు పాలకులు. కానీ ఈరోజు నేను హామీ ఇస్తున్నా, అలాంటి రాళ్లసీమని రతనాల సీమగా చేసే బాధ్యత మాది. ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతుండగా పదే పదే వర్షం పడింది. అయినా ప్రజలెవ్వరూ వెళ్లిపోకుండా ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు.